Dear viewers, welcome back to our channel Learn English with venkat. గ్రామర్ అవసరం లేకుండా ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలనే సిరీస్లో భాగంగా మనం ఈ వీడియో లెసన్లో మే అనే హెల్పింగ్ వెబ్ గురించి డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. ఈ మే అనే హెల్పింగ్ వెబ్ని ఇంగ్లీష్లో ఏ విధంగా యూజ్ చేస్తారు, అలాగే స్టేట్మెంట్స్లో క్వశ్చన్స్లో ఈ మేని ఎలా యూజ్ చేయాలి, అలాగే ప్రత్యేకంగా H/8W క్వశ్చన్స్తో ఈ మేని మనం ఎలా వాడాలి, నెక్స్ట్ ఏంటంటే ఈ మే యొక్క ఉపయోగాలు ఏంటి, అలాగే స్ట్రక్చర్స్ ఏంటి అనే విషయాలన్నీ కూడా డీటెయిల్గా తెలుగు ఎగ్జాంపుల్స్తో నేను మీకు ఈ వీడియో లెసన్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్, లెట్స్ గెట్ స్టార్టెడ్. బిఫోర్ స్టార్టింగ్ దిస్ వీడియో ఏ స్మాల్ రిక్వెస్ట్ ఫర్ యూ. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే, మీరు ఎలాగైనా సరే ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనే ఉద్దేశం మీకు ఉన్నట్లయితే ప్లీజ్ కంటిన్యూ వాచింగ్ వీడియోస్ ఆన్ మై ఛానల్, దట్ ఈస్ లెర్న్ ఇంగ్లీష్ విత్ వెంకట్. అలాగే వీడియో చివరి వరకు చూడండి. మీరు మధ్యలో స్కిప్ చేసినట్లయితే ఆ సబ్జెక్ట్ మీకు సరిగ్గా అర్థం కాకపోవచ్చు. అలాగే వీడియో చూసిన వెంటనే లైక్ చేసి కామెంట్ కూడా చేసినట్లయితే ఆ లైక్స్ అండ్ కామెంట్స్ అనేవి నాకు ఎంకరేజింగ్గా ఉంటాయి. మరికొంతమందికి ఈ సబ్జెక్ట్ రీచ్ చేయడానికి అవి ఎంతగానో ఉపయోగపడతాయి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మేతో స్టేట్మెంట్స్ అలాగే క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని డయాగ్రామ్ సాయంతో తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ నేను సబ్జెక్ట్స్ రాయడం జరిగింది. ఐ, వి, యూ, హీ, షీ, ఇట్, దే. ఇది సింగులర్ ఆల్ ప్లూరల్. వీటి తర్వాత మనం మే యూజ్ చేయాలి. ఈ మే తర్వాత మనం ఖచ్చితంగా V1 యూజ్ చేయాలి. V1 అంటే వెర్బ్ యొక్క మొదటి రూపం. వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ యూజ్ చేసి తర్వాత మిగతా పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ రాయవలసి ఉంటుంది స్టేట్మెంట్స్లో. చూడండి ఎగ్జాంపుల్స్. ఐ మే గో టు ద మూవీ దిస్ ఈవినింగ్. నేను ఈరోజు సాయంకాలం మూవీకి వెళ్ళవచ్చు, మూవీకి వెళ్ళే అవకాశం ఉంది. చూడండి, దిస్ ఈవినింగ్ అన్నంత తప్ప టుడే ఈవినింగ్ అని చెప్పరాదు. ఇక్కడ చూడండి, ఐ సబ్జెక్ట్, మే యూజ్ చేసాం హెల్పింగ్ వెబ్గా. మే తర్వాత ఇక్కడ గో వాడాం, అంటే గో, వెంట్, గాన్, గోయింగ్ అనే దాంట్లో గో అనేది ఫస్ట్ ఫామ్, ప్రెజెంట్ ఫామ్. ఇలా గో యూజ్ చేసి తర్వాత మిగతా పార్ట్ ఆఫ్ సెంటెన్స్ రాయడం జరిగింది. ఈ విధంగా మనం స్టేట్మెంట్ని ఫ్రేమ్ చేస్తాం. నెక్స్ట్ చూడండి, వి మే అటెండ్ క్లాస్ షార్ట్లీ. మేము త్వరలోనే క్లాస్కి అటెండ్ కావచ్చు అని చెప్పి ఇలా చెప్పడం జరిగింది. ఇవి పాజిటివ్ సెంటెన్సెస్. ఇప్పుడు నెగిటివ్ సెంటెన్స్ చేయాలి. నెగిటివ్ సెంటెన్స్ చేసేటప్పుడు మనం సింపుల్గా మే తర్వాత నాట్ యూజ్ చేస్తే సరిపోతుంది. దాన్నే మనం స్పోకెన్ ఇంగ్లీష్లో కాంట్రాక్ట్ చేసి మెయింట్గా పలుకుతుంటాం. మెయింట్ ఈజ్ ఈక్వల్ టు మే నాట్. చూడండి, యూ మెయింట్ బై ఏ కార్ ఆఫ్టర్ ఎ మంత్. ఒక నెల తర్వాత నువ్వు కారు కొనకపోవచ్చు. నెగిటివ్. కారు కొనవచ్చు అంటే పాజిటివ్. కారు కొనకపోవచ్చు, కారు కొనే అవకాశం లేదని చెప్పేటప్పుడు ఇలా యూ మెయింట్ బై అని చెప్తాం. నెక్స్ట్, హీ మెయింట్ కాల్ యూ టుమారో. హీ మెయింట్ కాల్ యూ టుమారో. నీకు రేపు అతను కాల్ చేయకపోవచ్చు, నీకు అతను రేపు కాల్ చేసే అవకాశం లేదని చెప్పి ఇలా నెగిటివ్ మనం చెప్తుంటాం. అంటే మే తర్వాత నాట్ ఉంచితే నెగిటివ్ వచ్చేస్తుంది అంతే. ఇప్పుడు మనం పాజిటివ్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయో చూద్దాం. ఎప్పుడు కూడా పాజిటివ్ క్వశ్చన్స్లో స్టార్టింగ్లో మే రావడం జరుగుతుంది. చూడండి, ముందు మే వచ్చి తర్వాత సబ్జెక్ట్ వచ్చి తర్వాత మిగతా పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ రావడం జరుగుతుంది. చూడండి, మే షీ కమ్ అట్ ఎనీ టైమ్. చూడండి, మే షీ కమ్ అట్ ఎనీ టైమ్. ఆమె ఎప్పుడైనా రావచ్చా, ఆమె ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉందా అని చెప్పి ఇలా పాజిటివ్ క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాం. నెక్స్ట్, మే ఇట్ రెయిన్ ఇన్ ఫ్యూ మినిట్స్. కాసేపట్లో వర్షం వచ్చే అవకాశం ఉందా, వర్షం రావచ్చా, లేదా మే ఇట్ స్టార్ట్ నౌ, అది ఇప్పుడు స్టార్ట్ కావచ్చా అని చెప్పి ఇలా మనం పాజిటివ్లో క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తుంటాం. అదే నెగిటివ్లో క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయాలంటే ఈ మే తర్వాత నాట్ యూజ్ చేసి దాన్ని మనం మెయింట్గా పలుకుతుంటాం. ఆ మెయింట్నే స్టార్టింగ్లో మనం యూజ్ చేయాలి నెగిటివ్ క్వశ్చన్స్లో. అదే పాజిటివ్ క్వశ్చన్లో మే యూజ్ చేస్తాం, అదే నెగిటివ్ క్వశ్చన్స్లో మెయింట్ యూజ్ చేస్తాం స్టార్టింగ్లో. చూడండి, మెయింట్ దే అండర్స్టాండ్ మై ఇష్యూ. మెయింట్ దే అండర్స్టాండ్ మై ఇష్యూ అంటే మా విషయాన్ని, అంటే ఇష్యూ అంటే ఇక్కడ మా విషయాన్ని, మా సంగతిని, మా విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోకపోవచ్చా, అర్థం చేసుకోకపోయే అవకాశం ఉందని చెప్పి ఇలా నెగిటివ్లు అంటూ ఉంటాం. అలాగే మెయింట్ మై ఫ్రెండ్, ఇక్కడ మై ఫ్రెండ్ అనే ఒక సింగులర్ని తీసుకున్నాం. మెయింట్ మై ఫ్రెండ్ హెల్ప్ అస్ ఇఫ్ యూ ఆస్క్. మనం అడిగినట్లయితే మా ఫ్రెండ్ సహాయం చేయకపోవచ్చా. చూడండి, సహాయం చేయవచ్చు అంటే పాజిటివ్ క్వశ్చన్, సహాయం చేయకపోవచ్చు అనేది నెగిటివ్ క్వశ్చన్. ఈ విధంగా మనం చాలా సింపుల్గా మేతో స్టేట్మెంట్స్ అలాగే క్వశ్చన్స్ ఈజీగా ఫ్రేమ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మేతో H/8W వర్డ్స్తో కూడిన క్వశ్చన్స్ ఏ విధంగా ఫ్రేమ్ చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు చూడండి,
మే ఐ లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకోవచ్చా, నేను ఇంగ్లీష్ నేర్చుకునే అవకాశం ఉందని చెప్పి ఇలా పాజిటివ్గా అడిగాం. పాజిటివ్ క్వశ్చన్ కాబట్టి స్టార్టింగ్ మే వచ్చిన తర్వాత సబ్జెక్ట్ వచ్చింది, మే ఐ వచ్చి తర్వాత V1 రావడం జరిగింది, లెర్న్. నెక్స్ట్ వన్, మెయింట్ ఐ లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకోకపోవచ్చా, నేను ఇంగ్లీష్ నేర్చుకునే అవకాశం లేదని చెప్పి నెగిటివ్ క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాం. నెగిటివ్ క్వశ్చన్ కాబట్టి ఇక్కడ మే తర్వాత నాట్ యూజ్ చేస్తాం, దాన్నే కాంట్రాక్ట్ చేసి మెయింట్గా యూజ్ చేస్తాం. మెయింట్ ఐ లెర్న్ ఇంగ్లీష్ అని చెప్పి అన్నాం, నేను ఇంగ్లీష్ నేర్చుకోకపోవచ్చా. ఇప్పుడు చూడండి, ఈ మే ఐ లెర్న్ ఇంగ్లీష్, ఈ మెయింట్ ఐ లెర్న్ ఇంగ్లీష్, ఈ రెండింటితో పాటు మనం H/AW వర్డ్స్ యాడ్ చేసి రకరకాల క్వశ్చన్స్ ఇప్పుడు మనం ఫ్రేమ్ చేద్దాం. చూడండి, మే ఐ లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకోవచ్చా, అది దాని యొక్క అర్థం. ఇక్కడ చూడండి, దానికి మనం ఎప్పుడైతే హౌ యాడ్ చేసామో నేను ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవచ్చు అనే మీనింగ్ రావడం జరుగుతుంది. ఆ డిఫరెన్స్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. హౌ మే ఐ లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవచ్చు. హౌ మెయింట్ ఐ లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ ఎలా నేర్చుకోకపోవచ్చు. ఇక్కడ చూడండి, అక్కడ హౌతో నెగిటివ్, ఇక్కడ హౌతో పాజిటివ్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, వై మే హీ గో దేర్, ఎందుకు అతను అక్కడికి వెళ్ళి ఉండవచ్చు. చూడండి, వై మే హీ గో దేర్, చూడండి వై తర్వాత మే వచ్చి తర్వాత సబ్జెక్ట్ వచ్చి తర్వాత V1 రావడం జరిగింది. ఎందుకు అతను అక్కడికి వెళ్ళి ఉండవచ్చు. వై మెయింట్ హీ గో దేర్, ఎందుకు అతను అక్కడికి వెళ్ళకపోవచ్చు. దట్ ఈస్ ద నెగిటివ్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఇక్కడ చూడండి, హూ అంటే ఎవరు. హూ మే కాల్ హిమ్, ఎవరు అతనికి కాల్ చేయవచ్చు, ఎవరు అతనికి కాల్ చేసే అవకాశం ఉందని చెప్పి ఇలా చెప్పాం. హూ మెయింట్ కాల్ హిమ్, ఎవరు అతనికి కాల్ చేయకపోవచ్చు. ఇక్కడ చూడండి, కాల్ చేయవచ్చు, ఇక్కడ కాల్ చేయకపోవచ్చు. నెక్స్ట్ వన్, వెన్ అంటే ఎప్పుడు. వెన్ మే దే కమ్, వారు ఎప్పుడు రావచ్చు, వాళ్ళు ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది. వెన్ మెయింట్ దే కమ్, వాళ్ళు ఎప్పుడు రాకపోవచ్చు, ఎప్పుడు రాకపోవచ్చు అని చెప్పి ఇలా నెగిటివ్ క్వశ్చన్ని మనం ఫ్రేమ్ చేసాం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మెయిన్ ఇంగ్లీష్లో ఎటువంటి స్ట్రక్చర్స్తో యూజ్ చేస్తూ ఉంటారనే విషయాన్ని మనం ఎగ్జాంపుల్స్తో తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ వన్, మే ప్లస్ V1. ఇక్కడ V1 అంటే ఏదైనా వెర్బ్ తీసుకున్నట్లయితే ఆ వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ని మనం V1గా చెప్తుంటాం. ఇట్ ఈస్ కాల్డ్ ప్రెజెంట్ ఫామ్. అంటే ఏదైనా ఒక వెర్బ్ యొక్క ప్రెజెంట్ ఫామ్ని మనం సింపుల్గా V1 అంటాం. మే తర్వాత ఈ V1 యూజ్ చేసి ఏదైనా ఒక యాక్షన్ జరగవచ్చు, ఏదైనా ఒక పని జరగవచ్చు, ఒక పని జరిగే అవకాశం ఉందని చెప్పడానికి యూజ్ చేస్తుంటాం. ఎగ్జాంపుల్స్, ఐ మే గో టు ద ఢిల్లీ నెక్స్ట్ వీక్, నేను వచ్చే వారం ఢిల్లీ వెళ్ళవచ్చు, ఢిల్లీ వెళ్ళే అవకాశం ఉందని చెప్పి ఇలా చెప్తున్నాం. నెక్స్ట్, షీ మే నాట్ కమ్ నౌ, ఆమె ఇప్పుడు రాకపోవచ్చు, అని చెప్పి మనం ఇలా పాసిబిలిటీని కూడా ఇక్కడ మనం చెప్తున్నాం. దే మే స్టడీ వెల్, వారు బాగా చదవచ్చు. ఇక్కడ చూడండి, మే తర్వాత స్టడీ అనే V1 యూజ్ చేస్తాం. దిస్ ఈజ్ ద ఫస్ట్ స్ట్రక్చర్. సెకండ్ స్ట్రక్చర్ ఏంటంటే మేబీ, అంటే ఏదైనా ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు అని చెప్పేటప్పుడు ఇలా మనం మేబీ యూజ్ చేస్తుంటాం. టేక్ ఎ లుక్ అట్ ఎగ్జాంపుల్స్. హీ మే బీ హియర్ ఇన్ 10 minutes, 10 నిమిషాల్లో అతను ఇక్కడ ఉండవచ్చు. ఇక్కడ చూడండి, మేబీ యూజ్ చేస్తాం. మేబీ అంటే ఉండవచ్చు, మే అంటే పాసిబిలిటీ లేదా ప్రాబిలిటీ చెప్తుంది, బీ అంటే ఉండుట. దే మెయింట్ బి దేర్, వారు అక్కడ ఉండకపోవచ్చు. ఇక్కడ చూడండి, నెగిటివ్ యూజ్ చేస్తాం కాబట్టి నాట్ యూజ్ చేస్తాం. దే మెయింట్ బి దేర్, అక్కడ వాళ్ళు ఉండకపోవచ్చు. నెక్స్ట్, షీ మే బీ కలెక్టర్, ఆమె కలెక్టర్ కావచ్చు. ఇలా మనం గెస్సింగ్ పాసిబిలిటీని కూడా మేబీతో చెప్తూ ఉంటాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ ఈజ్ మేబీ ఇంగ్ ఫామ్. ఏదైనా ఒక పని జరుగుతూ ఉండొచ్చు అని చెప్పేటప్పుడు ఈ మేబీ ఇంగ్ ఫామ్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. చూడండి, హీ మే బీ కమింగ్, అతను వస్తూ ఉండవచ్చు, నేను అనుకుంటున్నాను, నేను గెస్ చేస్తున్నాను అని చెప్పి ఇలా వాటికి యాడ్ చేయొచ్చు. ఐ గెస్ హీ మే బీ కమింగ్, ఇలా అనవచ్చు. షీ మే బీ లెర్నింగ్ ఇంగ్లీష్, ఐ థింక్, నేను అనుకుంటున్నాను ఆమె ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉండొచ్చు. చూడండి, ఇక్కడ మే బీ ఇంగ్ ఫామ్ యూజ్ చేస్తాం లెర్నింగ్. నెక్స్ట్ వన్, దే మెయింట్ బీ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామ్స్, వాళ్ళు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉండకపోవచ్చు. ఇక్కడ నెగిటివ్ యూజ్ చేస్తాం కాబట్టి ఈ మే తర్వాత నాట్ యూజ్ చేస్తాం. అంటే దే మెయింట్ బీ ప్రిపేరింగ్, వాళ్ళు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉండకపోవచ్చు. నెక్స్ట్ వన్, మేబీ V3 పాసివ్ వాయిస్. చూడండి, ఒకసారి యాక్టివ్ వాయిస్కి పాసివ్ వాయిస్కి డిఫరెన్స్ చూస్తే మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. ద వర్క్ మే కంప్లీట్ సూన్, ఇది యాక్టివ్ వాయిస్, అంటే ఆ పని తొందరలోనే పూర్తి కావచ్చు. ఇక్కడ చూడండి, ద వర్క్ మే బీ కంప్లీటెడ్ సూన్, ఆ పని త్వరలోనే పూర్తి చేయబడవచ్చు. చూడండి, పూర్తి చేయబడవచ్చు. ఇక్కడ చూడండి, పూర్తి చేయవచ్చు యాక్టివ్ వాయిస్, పూర్తి చేయబడవచ్చు అనేది పాసివ్ వాయిస్. ఇలాంటి పాసివ్ వాయిస్లో మేబీ V3 యూజ్ చేస్తారు. ఇక్కడ చూడండి, కంప్లీట్ అనే వెర్బ్ యొక్క V3 ఏంటి అంటే ఆ కంప్లీట్ అనే వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ ఏంటి, కంప్లీటెడ్. షీ మే బీ ఫైర్డ్, ఆమె ఉద్యోగం నుండి తీసివేయబడవచ్చు.
ఇక్కడ చూడండి, ఫైర్ అనే వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ ఫైర్డ్. ఫైర్ అంటే జాబ్ నుంచి తీసేయడం. షీ మే బీ ఫైర్డ్. ఫ్రెండ్స్, ద నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ ఈస్ మే హ్యావ్ V3. ఏదైనా గతం గురించి స్పెక్యులేషన్ చేసి చెప్పేటప్పుడు అలా అయి ఉండొచ్చు, ఇలా జరిగి ఉండొచ్చు అని చెప్పి మనం చెప్పేటప్పుడు ఈ మే హ్యావ్ V3ని యూజ్ చేస్తుంటాం. టేక్ ఏ లుక్ అట్ సమ్ ఎగ్జాంపుల్స్. షీ ఈజ్ లేట్. ఐ థింక్ షీ మే హ్యావ్ మిస్డ్ ద ట్రైన్. ఆమె ఆలస్యమైంది, ఆమెకు ట్రైన్ మిస్ అయి ఉండవచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నాను. మిస్ అయి ఉండవచ్చు అంటే ఆ ట్రైన్ మిస్ అయి ఉండవచ్చు అని చెప్పి నేను గెస్ చేస్తున్నాను అంటే అక్కడ పాస్ట్ గురించి స్పెక్యులేషన్ చేసేటప్పుడు ఇలా మే హ్యావ్ V3 యూజ్ చేస్తాం. సెకండ్ వన్, ఇట్ మే హ్యావ్ ఆల్రెడీ బ్రోకెన్ బిఫోర్ యూ పాట్ ఇట్. నువ్వు కొనకముందే అది పగిలిపోయి ఉండవచ్చు అంటే నువ్వు కొనకముందే అది పగిలిపోయి ఉండవచ్చు అని చెప్పి నేను ఆ గతం గురించి ఊహిస్తూ స్పెక్యులేషన్ చేస్తూ ఈ విధంగా మే హ్యావ్ V3 యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, వాట్ వాజ్ దట్ నాయిస్. ఏంటి ఆ శబ్దం? ఇట్ మే హ్యావ్ బీన్ ఏ డాగ్. అది కుక్క అయి ఉండవచ్చు. ఇక్కడ చూడండి, మే హ్యావ్ V3 యూజ్ చేస్తుంటే బీ అనే వెర్బ్ యొక్క V3 ఏంటి? బీని యూజ్ చేసి అయి ఉండవచ్చు అని అర్థంలో, అంటే కుక్క అయి ఉండవచ్చు అని చెప్పి ఇలా మనం మే హ్యావ్ V3 యూజ్ చేస్తుంటాం. మీరు కూడా చాలా సింపుల్గా ఇంగ్లీష్ నేర్చుకునే ఉద్దేశం ఉన్నట్లయితే ప్లీజ్ విజిట్ మై ఛానల్ లెర్న్ ఇంగ్లీష్ విత్ వెంకట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.